సమ్మర్ అనగానే మనకు ఎక్కువ డీహైడ్రేషన్ జరుగుతుంది. సో, కొంతమందికి వాళ్ళు 4, 5 లీటర్ల నీళ్ళు తాగినా గానీ వాళ్ళ యొక్క చర్మం పొడిబారినట్టు కనబడుతుంది. సో, సమ్మర్‌లో నీళ్లు తాగడం అనేది ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది? అదే రకంగా నీళ్లు సరిగ్గా తాగితే చర్మం పొడిబారకుండా ఉండే అవకాశం ఉందా? సో, చర్మంతో పాటు లిప్స్ కూడా చాలా పొడిబారుతాయండి. సో, వాటర్ ఇంటేక్ అనేది డెఫినెట్‌లీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మర్‌లో. మినిమమ్ 3 లీటర్స్ నుంచి 4.5 లీటర్స్ వరకు తాగొచ్చు. అండ్ మన వర్క్‌ని బట్టి కూడా ఇండోర్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నా కూడా కొంతమంది వాటర్ సరిగ్గా తాగరు. బట్ ఏసీ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నా తెలియకుండా డీహైడ్రేట్ అయిపోతాం. సో, దానికి మీరు ఇండోర్ ఉన్నా, అవుట్‌డోర్ ఉన్నా కంపల్సరీ వాటర్ కన్సంప్షన్ 4.5 లీటర్స్ ఈస్ మ్యాండేటరీ. ఆ వాటర్ తక్కువ తాగితే డెఫినెట్‌లీ స్కిన్ డల్‌గా ఉంటుంది. లిప్స్ పొడిబారుతాయి. అన్నీ జరుగుతాయి. సో, వీటికి వాటర్ ఇంటేక్ అనేది ఇట్స్ డెఫినెట్‌లీ మ్యాండేటరీ. ఇన్ ఎనీ ఫార్మ్ మీరు వాటర్ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తీసుకోవచ్చు. బట్ ఆ లిక్విడ్ ఇంటేక్ ఉండాలి. మేడం, మీరు ఇంతకుముందు అన్నట్టు అంటే మనకు సాధారణంగా చలి కంట్రీస్‌లో చర్మం తెల్లగా ఉన్నవారు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడతారు. ఎందుకంటే క్యాన్సర్ అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి. ఇప్పుడు రానున్న పరిస్థితిలో అంటే ఇప్పుడున్న పరిస్థితిలో హీట్ వేవ్స్ బాగా పెరుగుతున్నాయి. హీట్ రాషెస్ లాంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి ఇండియా లాంటి కంట్రీస్‌లో. యూవీ కిరణాలు వచ్చి కూడా చర్మము బాగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో, అంటే ఈ నేపథ్యంలో ఈ హీట్ ర్యాషెస్‌కి కానీ, యూవీ కిరణాలకు కానీ అంటే మనం ఎట్లా బ్లాక్ చేసుకోవచ్చు? ఇందులో కూడా సేమ్ థింగ్ అండి. మెయిన్ సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలి. సో, మనం ఇప్పుడు మార్నింగ్ కొంతమంది 6:30, 7కి వాక్‌కెళ్తారు. ఒక 1 అవర్ అట్లాగా. ఆ టైంలో సన్ స్క్రీన్ యూజ్ చేయనప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి మార్నింగ్ 7 AM, 8 AM సన్ వల్ల కూడా ఒక్కొక్కసారి ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మనం సన్ ఉండగా బయటికెళ్తున్నాము అంటే సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవాలండి. దాని ద్వారా అట్‌లీస్ట్ సన్ బర్న్, సన్ టాన్ ఇవి అవాయిడ్ చేసుకోవచ్చు. హీట్ ర్యాషెస్ వచ్చేసి మనకు చెమటపొక్కుల్లాగా మెడ మీద కానీ, వీపు మీద కానీ రావచ్చు. దానికి లూజ్ కాటన్ క్లాత్స్ వేసుకోవడము, ఎండలోకి వెళ్ళి రాగానే కోల్డ్ వాటర్ షవర్ తీసుకోవడము, బాగా స్వెట్ అయ్యేవాళ్ళు డస్టింగ్ పౌడర్స్ అట్లా బాడీ మీద యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా చేయడం వల్ల స్వెట్ అనేది అక్కడ ఉండిపోవడం ఉండకుండా మనం హెల్ప్ చేయొచ్చు. అండ్ టైట్ క్లోత్స్ వేసుకుంటే స్వెట్ గ్లాండ్స్ అనేవి బ్లాక్ అవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ హీట్ ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని గాలాడేలాగా లూజ్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి బయటకెళ్ళినప్పుడు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.